Hello friends, welcome to Study for You. Now we have to see some current affairs useful for all competitive exams. Let's start. 2016 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? 2016 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గోవాలో జరిగింది. ఇండియాలో రష్యా సహకారంతో నిర్మించిన అణు విద్యుత్ కర్మాగారం ఎక్కడ ఉంది? ఇండియాలో రష్యా సహకారంతో నిర్మించిన అణు విద్యుత్ కర్మాగారం కుడుంకులంలో ఉంది. 2015-16లో భారత్ రష్యాల మధ్య జరిగిన వాణిజ్యం ఎంత? $6.17 బిలియన్. 2015-16లో భారత్ రష్యాల మధ్య జరిగిన వాణిజ్యం $6.17 బిలియన్. ఇప్పటి వరకు ఇండియాకు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్న దేశం ఏది? ఇండియాకు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్న దేశం రష్యా. రష్యా యొక్క కూటమి ఏది? వార్సా. రష్యా యొక్క కూటమి వార్సా. అమెరికా యొక్క కూటమి పేరు ఏమిటి? నాటో. అమెరికా యొక్క కూటమి పేరు నాటో. మోడీ తొలిసారిగా ప్రసంగించిన అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఎక్కడ జరిగింది? మోడీ తొలిసారిగా ప్రసంగించిన అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశం వాషింగ్టన్లో జరిగింది. స్కాట్సాట్-1 సేవలను అమెరికా ఏ దేశం నుండి పొందింది? భారత్. స్కాట్సాట్-1 సేవలను అమెరికా భారత్ నుండి పొందింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? ఫ్రాంకోయిస్ హోలాండ్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్. రాఫెల్ అనునది ఏమిటి? రాఫెల్ అనునది యుద్ధ విమానం. భారత్కు ఫ్రాన్స్కు మధ్య జనవరి 2016న ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? భారత్కు ఫ్రాన్స్కు మధ్య జనవరి 2016న 16 ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ సహకార సంఘాల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ సహకార సంఘాల దినోత్సవం జూలై 2న జరుపుకుంటారు. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ కేవి కామత్. G7 దేశాల సదస్సు 2016 మేలో ఎక్కడ నిర్వహించారు? G7 దేశాల సదస్సు 2016 మేలో జపాన్లో నిర్వహించారు. ప్రస్తుత బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరు? మైకేల్ టెమర్. ప్రస్తుత బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమర్. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలు ఎన్ని? ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలు 5. బ్రిక్ కూటమి ఎప్పుడు ఏర్పడింది? బ్రిక్ కూటమి 2001లో ఏర్పడింది. దక్షిణాఫ్రికా ఎప్పుడు బ్రిక్లో చేరింది? దక్షిణాఫ్రికా ఎప్పుడు బ్రిక్లో చేరింది? 2010లో. బ్రిక్స్ బ్యాంక్లో ఇండియా వాటా ఎంత శాతం? బ్రిక్స్ బ్యాంక్లో ఇండియా వాటా 18%. బ్రిక్స్ బ్యాంక్లో అత్యధిక శాతం వాటా కలిగిన దేశం ఏది? బ్రిక్స్ బ్యాంక్లో అత్యధిక శాతం వాటా కలిగిన దేశం ఏది? చైనా. బ్రిక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బ్రిక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? షాంఘై. రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలుకు భారత్ ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. రాఫెల్ తయారీ సంస్థ పేరేమిటి? రాఫెల్ తయారీ సంస్థ పేరేమిటి? డసో ఏవియేషన్. డసో సంస్థ CEO ఎవరు? డసో సంస్థ CEO ఎరిక్ టెపియర్.